అప్పు చేసి వెళ్ళింది బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో. దాన్ని పూడ్చుకోవడానికి మాకు సరిపోతోంది. అందుకే మేము ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అని అన్నారు. ఎలక్షన్స్‌కి ముందు తెలీదా ఈ వ్యవహారం వాళ్ళకి? అది తెలీదా? పక్కా పెడదాం. ఆ! 6,00,000, 4,00,000, 5,00,000 అనేది చర్చ. ఎందుకంటే వాళ్ళే కరెక్ట్ చెప్పారు. ఒకసారి 4,00,000 అంటారు, 5,00,000 అంటారు, 6,00,000 అంటారు, 8,00,000 అంటారు. అది అది కరెక్టే. పక్కా పెడదాం. హ్మ్. అప్పులు ఉన్నమాట నిజమే. హ్మ్. అప్పులు ఉంటాయి. యెస్. అప్పులు లేని ప్రభుత్వం ఉండదు. ప్రపంచం లోపట ధనిక దేశాలు ఏవండి? అమెరికా, జపాన్ ధనిక దేశం. దేశం. ఇవి అప్పులలో కూడా ఇవే ఎక్కువ అప్పులు చేస్తాయి. ఇలా అమెరికా మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ అప్పు చేసింది అమెరికానే. ఇలా జపాన్ ఎక్కువ అప్పు చేసింది. అప్పు చేయడం తప్పు కాదు. అప్పు చేసిన దేని మీద ఖర్చు పెడుతూ అనేది చాలా ముఖ్యం. కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు. పెన్షన్ల కోసం డబ్బులు పెట్టలేదు, లేదా కళ్యాణ లక్ష్మి కోసం డబ్బులు పెట్టలేదు, రైతు బంధు కోసం ఖర్చు పెట్టలేదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ఆదాయంలోకి వెళ్ళిచ్చాడు. ఆయన తీసుకొచ్చినట్టు అప్పులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాడు. యెస్. ప్రాజెక్టుల నిర్మాణం పైన పెట్టిండు. ఇలా కరెంటు ఉత్పత్తి కేంద్రాల పైన పెట్టిండు. కొన్ని రోడ్ల పైన పెట్టిండు. 33 జిల్లాలో కలెక్టర్ ఆఫీసుల మీద పెట్టిండు. హాస్పిటల్స్ మీద పెట్టిండు. ఇలా హైదరాబాద్ నగరంలో 5 హాస్పిటల్స్ కడుతున్నాం. వరంగల్లో బ్రహ్మాండ హాస్పిటల్ కడుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిపైన ఖర్చు పెట్టడం ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు. రేవంత్ రెడ్డికి తెలవాలి, మిగతా మంత్రి వాళ్ళకి తెలవాలి.